వన్ ఛానల్. పప్పు చింతకాయ అండి ఈరోజు మనం చూడబోయే వీడియో. దాంట్లో కాంబినేషన్ సగ్గుబియ్యం వడియాలు. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో సగ్గుబియ్యం వడియాలండి ఇవి. పప్పు చింతకాయ పప్పు అంటే ఎవరికైనా ఇష్టపడతారు, ఎందుకంటే పులుపు కదండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఉడుకుతున్నప్పుడే స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇది ఈరోజు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇదిగోండి పప్పు అయితే తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ బౌల్ తోటి ఒక బౌల్ తీసుకున్నానండి. మా ఇంట్లో మెంబర్స్ సరిపోయేంత. అదైతే 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. దీన్ని అయితే కడిగిని వేరే బౌల్లోకి ఉడికించుకోవడం కోసం తీసుకున్నానండి. ఇదిగోండి 2 టైమ్స్ కడుక్కొని తీసుకున్నాను. చింతకాయలని అయితే ఇలాగా ముక్కలు వేసుకుని దీంట్లో కళ్ళుప్పు అయితే వేస్తున్నానండి. ఇది వరిపెట్టి దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుందండి. చింతకాయల పైన గారె టైప్లో ఉంటుంది కదండి, అదంతా పోతుంది. ఈ టైప్లో ఇలాగ వరిపెట్టుకుంటే ఇలా ఒక 2 మినిట్స్ అనుకుంటే సరిపోతుందండి. ఇది కడుక్కుంటే మంచి నీట్గా బాగా వస్తాయండి చింతకాయలు అయితే. ఇదిగోండి కడుక్కుంటున్నాం కదండి. కడిగిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి. దీన్ని అయితే మంచి వాటర్ వేసి ఒక గ్లాసు అవి మునిగేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికించుకోవడం కోసం ఎక్కువ టైం అయితే పట్టదండి, చాలా తక్కువ టైం పడుతుంది. 2 మినిట్స్లో అంటే వాటర్ బబుల్స్ వచ్చేదాకా అయితే సరిపోతుంది. చూసారా పగల టైప్ వచ్చింది కదండి. చాలా ఈజీగా ఉడికిపోతాయండి. ఎక్కువసేపు అయితే ఉడికించకండి, చేదొస్తాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. ఇదిగోండి పప్పు అయితే ఈ విధంగా ఉడికింది. ఇదైతే బాగా మెత్తగా కాకుండా జస్ట్ ఉడికింది అంతేనండి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయని ముక్కలు చేసుకుని వేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నానండి. దీంట్లో మనకి పులుసు అయితే పిసుక్కుని వేస్తున్నాను. పులుసు అయితే వాటర్ బబుల్స్ లాగా ఉంటుంది, వాటర్ లాగా ఉంటుంది కదండి. దానివల్ల మనకి లూజ్ అవుతుంది పప్పు. అది చింతకాయలను పిసికేటప్పుడు బాగా నొక్కి పెట్టి అయితే పిసుకండి, ఎందుకంటే ఇది దీంట్లో ఉన్న చేదు దిగుతుందండి చింతపిక్కలో ఉన్నది. ఇదిగోండి ఇలా వేసుకుంటే సరిపోతుంది. మనకి పులుపు ఎంత సరిపోతుందో చూసుకుని వేసుకోండి. ఈ పప్పుకి అయితే చింతకాయల పులుపు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇదిగోండి కొంచెం 1 స్పూన్ పసుపు వేసాను. అలాగే కళ్ళుప్పు సరిపడిగా వేస్తున్నానండి, అంటే తర్వాత టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. అలాగే కారం కూడా 1.5 స్పూన్ వేసాను. ఇది సరిపోతుంది. పప్పులో కారం తక్కువ వేసుకోవాలి. ఇది ఇలా బాగా కలిసేటట్టు తిప్పుకోవాలండి. కలిసేటట్టు తిప్పుకొని ఉడికించుకోవాలి. దీని పక్కనే ఒక పాన్ పెట్టుకుని మనం తాలింపు అయితే చేసుకోవాలి. ఇదిగోండి ఉడుకుతుంది కదండి. ఈ ఉడుకుతున్నప్పుడు పులుపు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అబ్బా సూపర్ ఉందండి, ఎప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుంది. పప్పు అయితే ఇలా ఉంది కదండి. ఇలా ఉడుకుతుండగానే మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో తాలింపు అయితే చేసుకోవాలి. 2 ఆవాలు ఎందుకు వేసామంటే చిటపట్లాడతాయి కదండి, తెలుస్తుంది ఆయిల్ కాగినట్టని. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసానండి. అలాగే 1 స్పూన్ 1/2 స్పూన్ ఆవాలు అయితే వేసాను. దీంట్లో అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసానండి. అలాగే కడిగి పెట్టుకుని కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకుని వేపించుకుంటే చాలా బాగుంటుంది తాలింపు అయితే. హైలో అయితే పెట్టకండి. దీంట్లో అయితే టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను. ఇదిగోనండి తాలింపు అయితే అలా సిమ్లో పెట్టాం కాబట్టి అలా ఉంది, కరెక్ట్గా వేగిందండి. ఇప్పుడైతే వేసుకోవాలి పప్పు అయితేని. అబ్బా స్మెల్ అయితే ఎదిరిపోయిందండి, సూపర్ తాలింపు పప్పుకి. అయితే దీన్ని ఇప్పుడు వెంటనే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 3 సెకండ్స్ ఉంచుకోవాలి. ఇదిగోండి అలా ఉంచిన తర్వాత ఈ పప్పు చూసారా ఇలా తిప్పుకుని, ఎందుకంటే తాలింపు స్మెల్ అయితే పోకూడదు కనుక ఫస్ట్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే దానికి పప్పు బాగా పట్టుతుంది. ఇదిగోండి ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకున్నాను. లుక్ అయితే ఎదిరిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. అలాగే దీని కాంబినేషన్ సగ్గుబియ్యం సూపర్ కాంబినేషన్, చాలా బాగున్నాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.